బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేశారు సార్. ఇంగ్లీష్లో చేశారు, అది ట్రాన్స్లేట్ చేసి ప్రేక్షకుల కోసం ఒకసారి చదివి వినిపిస్తాను. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ తెలంగాణలో అత్యంత గౌరవనీయమైన మేధావుల్లో ఒకరు, దశాబ్దాల అనుభవం కలిగిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు. ఆయన విశ్లేషణ ఎప్పుడూ పార్టీలకు అతీతంగా ఉంటుంది. గతంలో ఆయన నా గురించి అనేక విషయాలతో నేను వ్యక్తిగతంగా విభేదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే రాజ్యాంగబద్ధంగా కల్పించిన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడడం విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. జేఎస్పీ పోలీసుల ద్వారా ఆంధ్ర పోలీసుల ద్వారా ఆయనపై కేసులు నమోదు చేయడం పూర్తిగా అంగీకరించలేనిది. ఈ కీలక పోరాటంలో తెలంగాణ రక్షణ సేన ప్రొఫెసర్ కు అండగా నిలుస్తుంది. అదనంగా తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులతో కలిసి పనిచేయడం కూడా ఆందోళన కలిగించే ప్రశ్నలను లేవనెత్తుతోంది. నమ్మదగిన సమాచారం ప్రకారం ఆంధ్ర పోలీసులు హైదరాబాద్ లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ను అరెస్ట్ చేయాలని యోచిస్తూ ఉన్నారని మాకు తెలుస్తోంది. ఇది నిజమైతే తెలంగాణ మేధావులపై జరిగిన ప్రత్యక్ష దాడిగా దీన్ని భావిస్తాము. స్పష్టంగా ఒక విషయం చెప్తూ ఉన్నాము, అవసరమైతే తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ చంద్రబాబు నాయుడు ఇంటిని హైదరాబాద్ లో ముట్టడించడానికైనా వెనుకాడదు. అధికార దుర్వినియోగం, అహంకారపు చర్యలను అడ్డుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే తెలంగాణ రక్షణ సేన ఆ బాధ్యతను తీసుకుంటుంది అంటూ కవిత కాస్త ఘాటుగానే ట్వీట్ చేశారు సార్. అంటే వారికి ఉన్న సమాచారం మేరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం మీ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది అనేది కవిత ట్వీట్ సార్. అదే జరిగితే కనుక చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తామని కూడా కవిత చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, మీకేదైనా ఇన్ఫర్మేషన్ ఉందా దీనికి సంబంధించి? నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు లేదు, నాకు నోటీస్ కూడా ఏమి ఇవ్వలేదు ఇప్పటికి. అయితే కేసు మాత్రం పెట్టారు, డౌట్ లేదు. అయితే ఆ కేసు కూడా ఏంటంటే నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేయగలిగే కేసు, నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవంగా 4 రోజుల క్రితం నాకున్న సోర్సెస్ ద్వారా తెలిసింది ఏంటంటే, ఎందుకంటే నా విద్యార్థులు బ్యూరోక్రసీలో ఉన్నారు, నా ఫ్రెండ్స్ పాలిటిక్స్ లో ఉన్నారు. సో దాని వల్ల ద్వారా వచ్చిన సమాచారం అయితే ఆ రోజు రాత్రి కేసు ఫైల్ అయింది, తెల్లారి ఉదయం ఎర్లీ అవర్స్ లో పికప్ చేస్తారు సార్ అని నాకు తెలిసింది. నాకు సలహా ఇచ్చారు, సరే మీరు జాగ్రత్తగా ఉండండి సార్, ఇంట్లో ఉండకండి అని. నేను మా చెల్ల వాళ్ళ ఇంటికి పోతే ఇంటికి వచ్చేసిన, ఇంట్లో ఉంటాను, నేను ఎక్కడ ఉంటాను, నేను ఇంట్లోనే ఉంటా, మీరు నాకు అరెస్ట్ అయితే చేసుకోండి. నేను ఇంతవరకు యాంటిసిపేటరీ బెయిల్ కూడా పోలేదు, పోను కూడా, ముందస్తు బెయిల్కి అడగను. ఇక క్వాష్ పిటిషన్ ఈ కేసును కొట్టేయండి అని ఇంకా వేయాలని నిర్ణయానికి రాలేదు, కానీ ఇప్పటివరకైతే వేయలేదు. ఇక నేను రెడీ, సిద్ధం అరెస్టుకు, మీకు ఏం అభ్యంతరం ఏమీ లేదు, చేసుకోండి. ఎందుకంటే నా జీవితంలో అనేక అనుభవాలు ఉన్నాయి, విద్యార్థి ఉద్యమాల్లో అనుభవాలు ఉన్నాయి, ప్రజా పోరాటాల్లో అనుభవాలు ఉన్నాయి, చట్టసభల్లో అనుభవాలు ఉన్నాయి, మీడియాలో అనుభవాలు ఉన్నాయి. ఒక జైలు జీవిత అనుభవం లేదు ఇంకా. అది కనుక కుదిరితే నా జీవిత ఆత్మకథ రాష్ట్రానికి ఒక పరిపూర్ణమైన ఇంకో అధ్యాయం కూడా మొదలవుతుంది. సో జైల్లో ఉండి డిస్కవరీ ఆఫ్ ఇండియా లాంటి గ్రంథాలు నెహ్రూ రాశారు. నేను అంత గొప్పవాడిని కాకపోయినా గ్రంథాలు చదువుకుంటానే ఉంటాను. సో అక్కడున్న జైల్లో ఉన్న అధికారులకు ఇతరులకు పాఠాలు కూడా చెప్తాను, ఎకానమీ, కాన్స్టిట్యూషన్, ఏమి ఇబ్బంది లేదు. సో నాగేశ్వర్ ఏమి భయపడే ప్రసక్తి అయితే లేదు, అంతవరకు క్లియర్ గా చెప్తున్నాను. తెల్లారి నుంచి కూడా మాట్లాడుతున్నాను కదా. సో అందువల్ల, ఎందుకంటే ఈ కేసులో ఏమీ లేదు. ఈ కేసు ఏంటి, అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ప్రయత్నం కాదు, అల్లర్లు సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నాడు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు, ఆ సమాజంలో ఉన్న వివిధ వర్గాల మధ్య గందరగోళం, అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు, ప్రజా జీవితం అల్లకల్లోలం అయిపోతుంది అని 2 years 3 years జైలు శిక్ష విధించే కేసులు ఉన్నాయి. ఇది ఏముందని 2-3 years ఇంత పెద్ద నేరం ఇదేమన్నా? సో ఆ నేరం అంటే నన్ను అలా జైల్లో పెడితే ఈ దేశంలో చాలా మంది జైల్లో పెట్టాల్సి ఉంటుంది. సో వీళ్ళకి అర్థం కాని ఏంటంటే, ఇది ఎప్పుడైతే ఈ వైఖరి ఇట్లాంటి పోలీస్ కేసులు పెట్టారో తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలైంది, అనూహ్యమైన వ్యతిరేకత, లక్షల సంఖ్యలో. అంటే ఒకవైపు రాజ్యం, ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, రెండో వైపు రాష్ట్రాన్ని పాలించే రాజకీయ పార్టీలు, మూడవది వాళ్ళకు అనుకూల మీడియా ఛానల్స్, పత్రికలు, నాలుగవది అత్యంత శక్తివంతమైన సోషల్ మీడియా సైన్యము. ఈ 4 శక్తులు కలిసి నాపైన అటాక్ చేస్తే నాగేశ్వర్కి ఏ రాజకీయ పార్టీ ప్రత్యక్షంగా, నాకేమి పరోక్షంగా కానీ ఏ పార్టీతో సంబంధం లేదు. నేను ఒక్కనే, నన్ను అభిమానించే లక్షలాది
సో కాల్డ్ జనం నా వెనకాల ఉన్నారు. వాళ్ళందరి మద్దతుతో వారు రావడంతో కాస్త ప్రజాస్వామ్యంలో ఎక్కడో చోట ప్రభుత్వాలు ముందుకు పోవు కదా. కేసు అయితే పెట్టారు, అరెస్ట్ అయితే ఇప్పటి వరకు చేయలేదు. మరి కవిత, ఆమె కేసీఆర్ కూతురు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన 10 ఏళ్ళు పనిచేసిన నాయకుడి కూతురు, మామూలు విషయం కాదు. ఓ పార్లమెంట్ సభ్యురాలు, శాసన మండలి సభ్యురాలు, ఆమెకున్న కాంటాక్ట్స్ నాకన్నా చాలా ఎక్కువ కదా. సో బహుశా మరి ఆమెకి ఏ సమాచారం ఉందో నాకు తెలియదు, నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు మనం లైవ్ లో ఉండగా ట్వీట్ వచ్చింది, అలా వాస్తవాలు తెలియదు. కానీ అరెస్ట్ అయితే దానికి రంగం సిద్ధం. కానీ ఈలోగా రాజకీయ పార్టీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, మామూలు వ్యతిరేకత రావడం లేదు. అది కాస్త ఘాటుగా పెరిగి ఇప్పుడు ఏకంగా కవిత సంచలనమైనటువంటి, ఇంతవరకు మిగతా పార్టీ నాయకులందరూ ఖండిస్తున్నారు, ఇది రాష్ట్ర పోలీసు విత్డ్రా చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అది వాళ్ళు నిన్న మొన్న చేశారు. వాస్తవంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన ఇవాళ రాజకీయ నాయకులను కూడా అర్థమవుతుంది కదా, వాళ్ళు ప్రజల్లో ఉండేవాళ్ళు కదా నిత్యం. అందువల్ల బహుశా కవిత ఇవాళ స్పందించారు. ఇంకా ఇది పెరిగే అవకాశమే ఉంది. ఇప్పుడు ఇక్కడ సీరియస్ క్వశ్చన్స్ కవిత రైజ్ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏంటి అని, తెలంగాణ ముఖ్యమంత్రి వైఖరి ఏంటి అనే క్వశ్చన్ ఆమె రైజ్ చేస్తుంది. అది రెండో దాంతో పాటు ఆంధ్ర పోలీసు గనక అరెస్ట్ చేస్తానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం ఏ వైఖరి తీసుకుంటుంది? ఎందుకంటే ఇది స్టేట్ జ్యూరిస్డిక్షన్ లో వేరు గనక తెలంగాణ పోలీసు కోఆపరేషన్ తోనే చేయాలి. అనుమతితో చేయాలో లేదో నాకు తెలియదు, కానీ కోఆపరేషన్ అయితే ఉండాల్సిందే కదా. సో అందువల్ల మరి తెలంగాణ పోలీస్ కోఆపరేట్ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి ఏ వైఖరి తీసుకుంటాడు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వైఖరి తీసుకుంటుంది? నేను చూసింది అయితే ఇప్పటి వరకు బీజేపీ, బీఆర్ఎస్, బీజేపీ నాయకుడు మురళీధరరావు రియాక్ట్ అయ్యాడు, బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు తెలంగాణ రక్షణ నాయకురాలు కవిత రియాక్ట్ అయ్యారు, మీకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల రియాక్ట్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రియాక్ట్ అయ్యాడు. అలాగే మీకు వామపక్ష నేతలు కూడా రియాక్ట్ అయ్యారు, సిపిఐ నాయకులు, సిపిఎం నాయకులు రియాక్ట్ అయ్యారు. సో ఇక మిగిలిందల్లా తెలంగాణ కాంగ్రెస్ ఇంకా రియాక్ట్ కాలే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ కాలే. బహుశా అవుతారనుకుంటాను ఇవాళ రేపట్లో. ఇక్కడ ముఖ్యమంత్రి చాలా పనులు ఉంటాయి కదా, సహజంగానే సమయం పట్టవచ్చు. ఇప్పుడిప్పుడే కదా ఈ రాజకీయ వేదికను తెచ్చుకుంది. ఇందులో కీలకమైంది ఏంటంటే ఆమె తెలంగాణ రక్షణ సేన నాయకురాలు, అవునన్నా కాదన్నా? అందుకే ఆమె తెలంగాణ యాంగిల్ దానికి జత చేసింది. కానీ అది ఆమె చేసింది కాదు, ఫస్ట్ తెలుగుదేశం వాళ్ళే చేశారు. ఇతను తెలంగాణ వాడు ఆంధ్ర రాజకీయాల పైన ఎలా మాట్లాడతాడు అని. ఇది రిపీటెడ్ గా పదే 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 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన మాట్లాడేవాడు ఎవడు? తెలంగాణ మేధావులకు ఏం పని అని నాగేశ్వర్ను తెలుగు మేధావిగా మేధావిగా గుర్తించడం ఎప్పుడో మానేశారు. ఎందుకంటే వాళ్ళ నాయకుడే సోకాల్ జర్నలిస్ట్ అన్న తర్వాత ఇక మేధావిగా వాళ్ళని గుర్తిస్తారు అని. కానీ అట్లీస్ట్ ఒక తెలుగువాడిగా గుర్తించడానికి కూడా సిద్ధపడలే. తెలుగుదేశం పార్టీ నన్ను తెలుగువాడు అని అనుకోలేదు, బాగా సమిష్టి తెలుగు ప్రజల వారసత్వంగా నన్ను భావించలే. నన్ను తెలంగాణ వాడుని తీవ్రంగా తూలనాడడం మొదలుపెట్టారు. మరి దానికి రియాక్షన్ ఉండదా? న్యూటన్స్ లా కదా. కవిత తెలంగాణ నాయకురాలు, ఆమె తెలంగాణ ఉద్యమ నాయకురాలు, తెలంగాణ ఉద్యమ నాయకుడి కూతురు, తెలంగాణ ఉద్యమ పార్టీలో కీలక పాత్ర పోషించారు, రాష్ట్ర ఉద్యమం కొరకు పోరాడిన నాయకురాలు. ఎందుకుంటారండి? సో అదే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ నాయకుల వల్ల ఇవాళ ఈ యాంగిల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆమె ఇంకో హెచ్చరిక చేసింది, చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడిస్తాం. అది కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నది, అమరావతిలో లేవే. అందువల్ల మీకు దీన్ని ఆంధ్ర తెలంగాణ అంశంగా రాకూడదనే నా విజ్ఞప్తి. బహుశా అది కవిత కూడా ఆ మాట అనలేదు, రాకూడదని మనం కోరుకుందాం. కానీ తెలుగుదేశం పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కొరకు దీన్ని వ్యక్తిగతంగా నన్ను తెలంగాణ వాడిగా పెట్టి కొడుతున్నారు. దానివల్ల ఏమవుతుంది అంటే మీకు తెలంగాణ సెంటిమెంట్ రగులుతుంది కదా. ఎందుకు అవుతుంది? ఇప్పుడు మీరు ఆటోమేటిక్ గా అది ఇంపాక్ట్ వస్తుంది కదా. సో అందువల్ల ఇప్పుడు ఇది కొత్త టర్న్ తీసుకుంటుంది. ఇప్పుడు రాజకీయాల్లో ఎలా ఉంటాయి అభిషేక్ అంటే కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉంటాయి. మీకు ఎప్పుడు కూడా ఇప్పుడు ఏం మాట్లాడాలి? ఇక బీజేపీ అన్నిటికన్నా ముఖ్యమైనది బీజేపీ. అది మనం సెపరేట్ గా మాట్లాడతాను నేను. మురళీధరరావు స్టేట్మెంట్ ఇది. సో ఇప్పుడు తెలంగాణ బీజేపీ, మురళీధరరావు తెలంగాణ బీజేపీ నాయకుడు ఒక రకంగా,
ఒక రకంగా జాతీయ బీజేపీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇంతవరకు మాట్లాడలేదు. అందువల్ల ఇది కొత్త యాంగిల్ తీసుకుంటోంది. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వివేకం ఉంటే, విజ్డమ్ ప్రివేల్ అయితే ఇలాంటి ఫ్రివిలస్ కేసెస్ పెట్టకూడదు. ఇంకొకటి చెప్తున్నాను, ఇప్పుడు మీకు ఇది నేషనల్ మీడియా కూడా ఎంటర్ అయిపోయింది ఆల్రెడీ. నన్ను ఫ్రంట్ లైన్ పత్రిక ఇంటర్వ్యూ చేసింది, న్యూస్ మినిట్ రాసింది, ఇది వైర్ రాస్తోంది. ఇలా మీకు ఇట్ ఈస్ బికమింగ్ ఎ బిగ్ ఇష్యూ. ఎందుకు? ఇది ఒక డెమోక్రటిక్ ఇష్యూ, ఇది ఒక ప్రజాస్వామిక ఇష్యూ. భావ ప్రజ్ఞా స్వేచ్ఛకు సంఖ్యలు. మిమ్మల్ని కనీసం ఒక స్టేట్, ఒక రాజకీయ విశ్లేషణ చేస్తే అల్లర్లు చేస్తా కుట్రలు పన్నారు, కులాల మధ్య చిచ్చు పెట్టారు. అసలు ఇదేంటండి భాష? ఆదినారాయణ రెడ్డి అన్నది మర్చిపోయారా మీరు? బీజేపీ ఎమ్మెల్యే, ఈ పాలన కమ్మగా ఉంది, ఈ పాలన కమ్మగా ఉందంటే ఆ పైన కేసు పెట్టారా కులాలు చిచ్చు పెడతారని. పార్లమెంట్ లో రేణుకా చౌదరి పిలవరా అమరావతి కమ్మరావతి అన్నది, అవునా కదా? మరి ఆమె కేసు పెట్టారా? ఆమె ఎందుకు పెట్టలేదు మీరు? మరి పెట్టాలి కదా. అంటే వాళ్ళు అంత ఓపెన్ గా కులం పేరు చెప్పి బీజేపీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎంపీ మాట్లాడితే ఇంతవరకు ఏ చర్య లేదు. కానీ నాగేశ్వరరావు కులం ప్రస్తావనే తీయలేదు నా మాటలో. ఎక్కడ కులం అనే మాటే రాలేదు. నేను కులం తెచ్చి పెడుతున్నాను, కేసులు పెడితే సమాజం మరి చూస్తూ ఊరుకుంటుందా? అందువల్ల ఇది కొత్త యాంగిల్ తీసుకుంటోంది. సో కవిత సహజంగానే తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళు కనుక ఒక భాష కొద్దిగా ఉద్యమ భాష ఉంటుంది, దానికి ఏమి తప్పు పట్టాల్సిందేమీ లేదు కదా. తెలుగుదేశం పార్టీ చేసుకుంటోంది కదా, తెలంగాణ టార్గెట్ చేసి. ఇది కొత్త ఏమి కాదు, అసెంబ్లీలోనే తెలంగాణ భాష మాట్లాడొద్దన్నారు. తెలుగు సినిమాల్లో తెలంగాణ భాషను అవమానించేలా మీకు మాట్లాడారు, తెలంగాణ యాసను అవమానించేలా. తెలంగాణకు పాలన చేత కాదన్నారు. తెలంగాణ ఏర్పడితే నక్సలైట్లు పెరుగుతుందన్నారు. తెలంగాణ వస్తే మత కలహాలు వస్తాయన్నారు. తెలంగాణ వస్తే బ్రాండ్ హైదరాబాద్, చంద్రబాబు నాయుడు బ్రాండ్ హైదరాబాద్ నిర్మించాడు, తెలంగాణ వల్ల దాన్ని నాశనం చేస్తారన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదన్నారు. ఎన్నన్నారండి, కొత్త కాదు కదా. ఇప్పుడు తెలంగాణలో బుర్ర లేదంటున్నారు. మరి అన్నాం కదా, కవిత రియాక్ట్ కాకపోతే ఎందుకు ఊరుకుంటారని. కవితే కాదు, తెలంగాణ సమాజం రియాక్ట్ అసలు తెలుగు సమాజమే రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళతో సంబంధం లేదు. ఇది తెలుగు ప్రజలందరూ ఈ వైఖరిని ఖండిస్తున్నారు. అయితే రాజకీయంగా టీడీపీ తెలంగాణ అనే వైఖరి తీసుకోవడం వల్ల కవిత ఈ రకంగా రియాక్షన్ అవుతుంది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మీకు వైఎస్ చంద్ర ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులనే కదా, జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కదా, నారాయణ ఆంధ్రప్రదేశ్ అతనే కదా, తిరుపతి అతను, రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ అతనే కదా, మీకు సిపిఎం నాయకులు ఆంధ్రప్రదేశ్ వాళ్ళే కదా. వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్ నుంచే ఖండిస్తున్నారు కదా. ఇలా తెలంగాణ కూడా యాంగిల్ లేదు. కానీ టీడీపీ దాన్ని తెలంగాణ యాంగిల్లో ఎక్కుపెట్టి కొట్టే వరకు సహజంగానే ఇటువైపు నుంచి కూడా రియాక్షన్ ఉంటుంది కదా. అప్పుడు మనం కోరుకోము, కానీ జరగగా అధికారంలో ఉన్న వారే ప్రాంతాల మధ్య ఈ స్థాయిలో క్రియేట్ చేస్తే సమాజంలో జరిగే ప్రమాదం ఉంటుంది కదా.